కాబట్టి ఈరోజు పోలీసులకు డ్రగ్స్ కంట్రోల్ అవసరంలే, శాంతి భద్రతలు అవసరంలే, శాంతి భద్రతల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరంలే, ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న అవసరంలే, ఎక్కడ అసాంఘిక శక్తులు పర్యటిస్తున్నారో అవసరంలే. ప్రభుత్వానికి అవసరం ఏమిటంటే ఎవడన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు, వాళ్ళని పిలిపించండి, వాళ్ళని కొట్టండి, వాళ్ళని లోపలేయండి, వాళ్ళని కూర్చోబెట్టండి, వాళ్ళని రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పండి. ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టాడు, ఎంత ధైర్యం రా నీకు ఈ ప్రభుత్వంలో ఫ్లెక్సీ కట్టడానికి, వాళ్ళని తీసుకురండి, ముందు ఆ ఫ్లెక్సీ ఇప్పండి, ఇప్పి మాకు ఫోటో పెట్టండి, కట్టిన దానికి మీరు ఫ్లెక్సీ కట్టిన దానికి మీరు పోలీస్ స్టేషన్కి రావాలా, పోలీస్ స్టేషన్లో వాడి మీద ఏదో ఒక తప్పుడు కేసు పెట్టాలా, లేదా వాడిని కూర్చోబెట్టి కొట్టాలా, వాడిని బెదిరించాలా, భయపెట్టాలా. మరొకసారి నువ్వు ఫ్లెక్సీ కడితే కనపడవు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి హెచ్చరించాలా. ఈ పనుల్లో ఉన్నాడు తప్ప నేను అడుగుతున్నా, నెల్లూరు జిల్లా తీసుకుందామా, రాష్ట్రంలో తీసుకుందామా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాంతి భద్రతలో ఎక్కడన్నా చిన్న పొరపాటు జరగవచ్చు, కానీ ఇంత పెద్ద స్థాయిలో ఈరోజు జరిగినట్టుగా అదుపు తెప్పి నేరుగా విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, హత్యలు, ఇంత పరిస్థితుల్లో ఏ రోజు జరిగినటువంటి జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు శాంతి భద్రతల విషయంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నాడు కాబట్టి ఆ రోజు అదుపులో ఉండగలిగింది. ఈరోజు మేము ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా పెడితే వీళ్ళు పనికిరారు, వీళ్ళు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, కాబట్టి వీళ్ళతో మాకు అవసరం లేదు, కాబట్టి వీళ్ళందరినీ దూరంగా పెడదామనంటే వాడిని హక్కును చేర్చుకునేది. మీరు వాళ్ళని హక్కును చేర్చుకుని ఈరోజు ఎక్కడున్నారు? నెల్లూరుకు సంబంధించి ఈ హత్యలో ముద్దాయిలైనటువంటి వ్యక్తులు మీతో ఉన్నారా, మాతో ఉన్నారు? మరి దానికి సంబంధించినటువంటి దాంట్లో సోషల్ మీడియాలో వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది చేరుతారు. కానీ గుర్తుంచుకోవాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత నిబద్ధతతో నిజాయితీగా వ్యవహరించింది. రౌడీ షీటర్లు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే బహిష్కరించాం, పోలీసులకు చెప్పాం, మీకు శాంతి భద్రత అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్, ఆ తర్వాతనే మిగతా విషయాలు రాజకీయ విషయాలు అని చెప్పాం. ప్రజలకు సంబంధించినటువంటి మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ అని చెప్పాం. మేము మా ఇష్ట ప్రకారం, మాతో ఉన్నారు కాబట్టి, మాతో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి, మీరు మా ఇష్ట ప్రకారం మేము చెప్పినట్టుగా మా వాళ్ళు ఏం చేసినా రక్షించాలనేటువంటి ఆలోచన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు, చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు దాకా ఎవరు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కూడా మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఏదన్నా జరిగితే మన తనాన్ని లేకుండా మనం శిక్షించాం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చూస్తే వాళ్ళు ఏమి చేసినా సరే ఆ పార్టీ హక్కును చేర్చుకుంటుంది అని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉన్నా మనం తప్పు చేయకూడదు. ఒకరిద్దరి కోసం ఈ సమాజంలో ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దోషులుగా నిలబడకూడదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ జనాలలో పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విఘాతం కలగలేదు అని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ, ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే, మీ మీద దాడులు జరుగుతుంటే ఆ దాడులకి మీరు బలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు పోలీసు వ్యవస్థ వైఫల్యం, పోలీసు వ్యవస్థ ఎంత నీరు గారిపోయింది, పోలీసు వ్యవస్థ అంటే ఎంత లెక్క లేకుండా పోయింది అనేటువంటి దాని మీద ఈరోజు ఎప్పటికైనా పోలీసు వ్యవస్థ కళ్ళు తెరవాలి అని చెప్పి ఈరోజు కోరుకుంటున్నా. రాష్ట్రంలో ఈరోజు రౌడీ షీటర్లు బలపడ్డారు, స్మగ్లర్లు బలపడ్డారు, బలహీన పడిపోయింది పోలీసు వ్యవస్థ. రౌడీ షీటర్లు ఒక పక్కేమో, స్మగ్లర్లు, ఇతర అసాంఘిక శక్తులు బలపడ్డాయి, పోలీసు వ్యవస్థ బలహీన పడిపోయింది. ఈరోజు రౌడీ షీటర్లు రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే తెలుగుదేశం పార్టీ వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీద ఒక్క కేసు ఉన్నా సరే రౌడీ షీట్ ఓపెన్ చేయండి, పీడీ యాక్ట్ అమలు చేయండి, ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టండి. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ వాడి జోలికి మాత్రం వెళ్ళడానికి లేదని ఈరోజు తెలుగుదేశం పాలకులు, తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు జారీ చేసినటువంటి హుకుంని పోలీసులు పాటిస్తున్నారు. కాబట్టి ఈరోజు పోలీసులు బలహీనపడ్డారు, రౌడీ షీటర్లు, అసాంఘిక శక్తులు ఈరోజు బలపడ్డాయి. కాబట్టి ఈ అసాంఘిక శక్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి డ్రగ్స్ కావచ్చు, గంజాయికి సంబంధించినటువంటి మాఫియా కావచ్చు, వీళ్ళందరినీ నియంత్రించడంలో ఇటు ప్రభుత్వం, అటు పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఈరోజు చూస్తున్నాం, రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ తడాకా చూపిస్తున్నారు తప్ప ఈ రెండు రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేష్ నేరుగానే చెప్తున్నాడు, రెడ్ బుక్ రాజ్యాంగం చూశారా రాజా అని చెప్పాను. చూస్తున్నాం రాజా, మీ పరిపాలన చూస్తున్నాం, మీ పరిపాలనలో ప్రజలకు మాన ప్రాణాలు లేకుండా ఏ విధంగా అయితే వాళ్ళకి పాపం మాన ప్రాణాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి అది చూస్తున్నాం, ప్రజలు ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారో చూస్తున్నాం, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నామో చూస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనువిప్పు కలగదు, ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేము అనుకోవడం లేదు.
ఈ ప్రభుత్వం ఏదో హడావిడి చేసి మొక్కుబడిగా కేసులు పెట్టి మరలా వాళ్ళకి బెయిల్ ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో అనేక హత్యాకుల్లో ఎవరన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుంటే మొక్కుబడిగా కేసు పెట్టడం, మరీ బలవంతం చేస్తే పోరాటం చేస్తే వాళ్ళని జైలుకి పంపించడం, వెంటనే వాళ్ళని బెయిల్ మీద విడుదలయ్యే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి లెక్కలేనితనం వచ్చింది. కాబట్టి ఈరోజు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ఆర్ మీద తప్పుడు కేసులు పెట్టడం, వైఎస్ఆర్కి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కక్ష రాజకీయాలను ప్రోత్సహించడం, ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ శాంతి భద్రతల విషయాల్లో కానీ పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారు. కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పాపం ఏ వ్యక్తి అయితే పెంచులయ్య పాపం ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా గంజాయి లాంటి వాటికి భావితరాల పిల్లలు బలి కాకూడదు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి పోరాడాడో ఆ పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు ప్రాణాలు వదిలివేయడం ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా పాపం పెంచులయ్య కుటుంబానికి ఈరోజు సానుభూతిని తెలియజేస్తూ పెంచులయ్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ కూటమి ప్రభుత్వ పాలకులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు ఈరోజు గాలిలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రోజు రోజుకి ఎంతమందిని చంపాలనేటువంటి టార్గెట్ పెట్టి చంపేస్తున్నారు. పాపం ఆ కుటుంబాలు గోడు మీకు మీరు చేసినటువంటి పాపాలన్నీ శాపాల్లాగా పరిణమిస్తాయి. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకుని ఈ వ్యవస్థలో ఎటువంటి చెడు సాంప్రదాయాలని ఈ కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తుందనేటువంటి దాన్ని గుర్తుంచుకొని మీరు ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఉన్నన్ని రోజులు, ఎందుకంటే ప్రజలు ఇంకా మిమ్మల్ని ఉపేక్షించరు, ప్రజలు ఇంకా మిమ్మల్ని ఎక్కడ కూడా భరించేటువంటి పరిస్థితి లేదు. కానీ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డారు కాబట్టి ఉన్నటువంటి ఆ కొద్ది కాలమైనా సరే ఇకరైనా సరే మీరు మారాలని మారుతారని ఆశిస్తూ ప్రజల కోసం పనిచేయండి అని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకించి పోలీసు వ్యవస్థని మరలా కోరుకునేది మీరు ప్రజల యొక్క శాంతి భద్రతలు, ఈ సమాజం యొక్క శాంతి భద్రతలు, ప్రజల యొక్క రక్షణ సంక్షేమమే ధ్యేయంగా పనిచేయండి. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కాకుండా నీరు గారిపోకుండా ఆ పోలీసు వ్యవస్థ ప్రతిష్ట నిలబెట్టేటువంటి విధంగా వ్యవహరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.